విశ్వనగరం అని అంటున్నాం కానీ మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో జీవిస్తున్నామన్నారు బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి. రాష్ట్రానికి 1/3 మాత్రం హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి నుంచే వస్తున్నప్పుడు నగరాన్ని అధికార పార్టీ ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. టూ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా అగ్ని ప్రమాదం జరుగుతున్నాయన్నారు. అక్రమ కట్టడాలను యథేచ్ఛంగా అనుమతులు ఇస్తున్నారని మధుసూదన్ ఆరోపించారు. తక్షణమే నాలాలలో పడి మృతి చెందిన మౌనిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న వంగ మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మన హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఒకవైపు అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. నిన్న వర్షం పడిన వెంటనే నగరం మొత్తం కూడా వరదలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఒక చిన్న పాప నాలలో పడి చనిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. దీని గురించి మేయర్ కూడా స్పందిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇవన్నీ కూడా ఎటువంటి వ్యాఖ్యలు అంటూ కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే చంపపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఉన్న వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఇప్పటికే ఒక మొన్న చూసుకున్నట్లు ప్రమాదాలు తరచూ జరిగింది. దీనికి అక్రమ కట్టడాలు కూడా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఇంత ముందే చెప్పుకున్నారు. సో మనం నిన్న చూసుకున్నట్లయితే ఈ అకాల వర్షాల వల్ల చూసుకున్నట్లయితే చిన్న వర్షం పడినా సరే నగరం మొత్తం కూడా ఒక జలమయమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో నాలాలు పొంగి పొరులుతున్నాయి. సో ఇలా చూసుకున్నట్లయితే నిన్న ఒక సంఘటన జరిగింది కళాశగూడలో, ఒక చిన్న పాప నాలలో పడి చనిపోయింది. దీన్ని స్పందిస్తూ కూడా మేయర్ గారు అక్కడ ఉన్న ఒక షాపులు వాళ్ళ మీ కాషన్స్ వార్డు పెట్టాము, మా సిబ్బంది ఎటువంటి తప్పు చేయలేదని వాళ్ళ యొక్క స్థానాలపై నెట్టే ప్రయత్నం చేస్తారు. సార్ ఏ విధంగా చూడొచ్చు మొత్తం? మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా నాలాల మీద భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ కౌన్సిల్ కానివ్వండి జీహెచ్ఎంసీ ముట్టడి కూడా గతంలో చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం మాత్రం ప్రజల మీదనో లేకపోతే చిన్న సిబ్బంది మీదనో వేసి చేతులు దులుపుకోవడం తప్పితే వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు, మా సూచనలు పట్టించుకోవట్లేరు. ఈ రోజు సికింద్రాబాద్ పరిధిలో ఎందుకు తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి? దాని మీద ఒకసారి దృష్టి పెట్టిరా మీరు? ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రోత్సహిస్తున్నారు? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఒక విషయం, ఇక్కడ ఫైర్ సేఫ్టీ లేదు. G+2 తీసుకొని G+4 వేస్తున్నారు, 5 వేస్తున్నారు. లంచాలకు మరిగిన ఆఫీసర్లే కాదు మంత్రులు శాసనసభ్యులు కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ అవినీతి నిరోధక శాఖ ఎక్కడుంది? జీహెచ్ఎంసీలో ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఈ 9 సంవత్సరాల్లో ఎన్ని అవినీతి నిరోధక శాఖలు ఎన్ని సార్లు దాడి చేసినాయి? ఏమైంది? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైంది? వాళ్ళు కూడా లంచాలకు అలవాటు అయిపోయారు. ఇప్పటికే SNDP కింద చాలా కోట్లు అయితే ఖర్చు పెట్టారు. సార్ ఇలాంటి మరి ఎందుకు ఘటనలు జరుగుతున్నాయి సార్? హైదరాబాద్ నగరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ లాంటిది. అన్నిట్లలో బడ్జెట్లో కూడా దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుస్తున్న హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేసింది మీరు కాదా? మొన్న రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్కి నిధులు ఎంత కేటాయించారు స్పష్టంగా మీరు చెప్పండి. శ్వేతపత్రం విడుదల మేము బడ్జెట్ చూసినాం కదా, మేము బడ్జెట్లో మేము అదే అడిగినాం. ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి 1,20,000 కోట్లు మా తాను తీసుకుంటున్నారు. మీరు హైదరాబాద్ నగరానికి 5,000 కోట్ల రూపాయలు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అడిగింది. అవి పక్కన పెట్టేసి కేవలం 2,000 కోట్లు ఇచ్చి 1,800 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాం. ఇక డెవలప్మెంట్లో SNDP కింద రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఎక్కడ పోయినాయి? ఎందుకు ఇస్తలేదు? గ్రాంట్స్ ఎందుకు అడుగుతలేరు? మీ మీడియాను కూడా అడుగుతున్నా, దీని మీద స్టోరీలు ఎందుకు తయారు చేస్తలేరు? మా కార్పొరేటర్ల గొంతు నొక్కేస్తున్నారు మేము అడిగితే. అసలు హైదరాబాద్ నగరానికి ఏం గ్రాంట్స్ వచ్చినాయి? ప్రభుత్వ గ్రాంట్స్ ఏవి? కనీసం మీరు గ్రాంట్స్ పక్కన పెట్టండి, మీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి హైదరాబాద్ నగరానికి జీహెచ్ఎంసీకి 5,500 కోట్ల రూపాయల బకాయిలు ఉంది. వాస్తవమా కాదా? మీరు ఎందుకు మీరు ఆ ట్యాక్సులు హైదరాబాద్ నగరానికి జీహెచ్ఎంసీకి కడతలేరు? అడిగే ఆఫీసర్ ఎవడో ఉన్నాడా? లేడు. అడిగినా వాడు కట్టాడు, కట్టకుండా వీళ్ళు ఏమి అడగరు. ఈ విధమైన తంతుతోనే నడుస్తూ ఉంది. ఈ రోజు SNDP కింద 900 కోట్లు 2,500 కోట్లు లోన్లు తీసుకుంటే 900 కోట్లు గ్రాంట్స్ వచ్చినాయి, శాంక్షన్ అయినాయి. 900 కోట్లకు బినామీ కాంట్రాక్టర్లు 4 మాత్రమే. మీరు అది SNDP అని ప్రాజెక్ట్ అని పక్కన పెట్టేయండి, మీరు జనరల్ కింద తీసుకోండి. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు ఉపయోగపండి. ఎందుకు పనులు చూద్దాం? ఈరోజు మెయింటెనెన్స్ పనులు కాంట్రాక్టర్లకు ఉపయోగపడకుండా వాళ్ళకేమో పెద్ద పనులు టెండర్లు పిలిస్తే 6 సార్లు 7 సార్లు ఒక్కొక్క పేపర్ యాడ్, ఒక కాంట్రాక్ట్ 1 కోటి రూపాయల కాంట్రాక్టు విలువ 10 సార్లు పిలుస్తున్నారు. 10 సార్లు 9 సార్లు 6 సార్లు 7 సార్లు ఈ పేపర్ ఖర్చే దాదాపు 10 లక్షలు. అంటే 10% పేపర్ ఖర్చే పోతున్నది. ఎందుకు టెండర్లు వేస్తలేరు వాళ్ళు? ఈ రోజు పని చేస్తే ఇంకో సంవత్సరానికి బిల్లు ఇస్తారు. అది సతాయించుకుంటా కమిషన్లు కక్కుర్తి పడ్డా కూడా మీరు బిల్స్ రాయని పరిస్థితి, కాంట్రాక్టర్ సతాయిస్తున్న పరిస్థితి. ఈ రోజు 1,200 కోట్ల రూపాయలు. ఈ రోజు ఏం వారం అంటే, ఈ రోజు ఏప్రిల్ 30 తారీఖు, మే డే సందర్భంగా చెప్తున్నా, మే డే 2023 నాడు చెప్తున్నా. ఈ రోజు ఇప్పటికిప్పుడు కాంట్రాక్టర్లకు 1,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది. వాస్తవమా కాదా? ఈ రోజు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలంటే 100% మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లకు సరిగ్గా బిల్స్ ఇస్తేనే హైదరాబాద్ నగరం
ఆపదల నుంచి బయటపడుతుంది. నాలాలు పరిపూర్ణంగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న కాంట్రాక్టర్లు ఉన్నారు మెయింటెనెన్స్ కింద, వాళ్ళందరినీ పక్కన పెట్టేసారు. కేవలం బినామీలకు ఇచ్చేసి తూతు మంత్రంతో చేసి ఈ విధమైన నాలా ప్రమాద సంఘటనలు జరుగుతున్నాయంటే పూర్తి బాధ్యత ఈ నగర మేయర్, పురపాలక శాఖ మంత్రి, ఐటీ మంత్రి తారక రామారావు గారు బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా సికింద్రాబాద్ లో ఏం జరుగుతున్నది, సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు? 500 గజాల్లో 20 కుటుంబాలు ఉండాల్సిన అపార్ట్మెంట్ పర్మిషన్లు 100 ఇస్తున్నారు, దాని పరిమితి మించి ఇస్తున్నారు. మొన్న ఆంధ్రజ్యోతిలో నేను కథనం చూసిన, రేవంత్ రెడ్డి గారు అన్నారు నమస్తే తెలంగాణ పేపర్ కంట 2500 గజాలు స్థలం ఇస్తే 12 ఫ్లోర్లు ఉన్నది 25 ఫ్లోర్లు ఇచ్చారండి. మరి దాని తగ్గట్టు ఆడ నాలా లైన్లు ఉన్నాయా, వాటర్ కలెక్షన్లు ఉన్నాయా, మరి ఆ రోడ్లు అంత పెద్దగా ఉన్నాయా? వీటన్నిటిని మౌలిక సదుపాయాలు ఏం లేకుండా 10% మౌలిక సదుపాయాలు ఉంటే 100% పర్మిషన్లు ఇస్తే ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ తట్టుకుంటది? హైదరాబాద్ గుండెల మీద అంటున్నారు మీరు. హైదరాబాద్ విశ్వనగరం కాదు, హైదరాబాద్ లండన్ కాదు, హైదరాబాద్ డల్లాస్ కాదు, హైదరాబాద్ ను మురికి కుంపగా చేస్తున్నారు. దోసుకునే మీకు ఒక గల్లా డబ్బా లెక్క మీ నాయకులకు, మీ పేపర్ కు మీకు ఒక గల్లా డబ్బా లెక్క మీరు హైదరాబాద్ తయారు చేసుకుంటున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. మేయర్ గారు అంటారు మొన్న ఏది సికింద్రాబాద్ లో వచ్చి అక్కడ స్థానికుల మీద పొరపాటు అంతా స్థానికుల మీద నెట్టేసారు. రైట్, ప్రస్తుతం అయితే మనం చూసాం కదా, ఇప్పుడు విశ్వఖ్యాతి అయినటువంటి మన మహానగరం హైదరాబాద్ లో తరచూ చూసినట్లయితే ఒకవైపు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న వర్షాలు పడితే చాలు ఒక నాలా పొంగి పరులుతుంది. ఈ నేపథ్యంలో చిన్న పాప ఇలాంటి ఒక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. దీన్ని స్పందిస్తూ కూడా ఇప్పటి వరకు కూడా కేటీఆర్ కూడా ఎటువంటి స్పందించలేదు. అలాగే మనం మేయర్ స్పందిస్తూ కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఎంతవరకు సబబు అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే ఒక నాలలో పడిపోయి ఒక చిన్న పాప చనిపోతే దానికి కారణం కేవలం అక్కడ ఉన్న స్థానికులు ఒక కాషన్ బోర్డ్స్ పెట్టారు. సో అది పెట్టిన అవన్నీ తీసేసారు, వాళ్ళు తొలగించేసుకున్నారు. ఈ నేపథ్యంలో దానికి ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్పేసి చెప్తున్న మాట అయితే మనం ప్రస్తుతం అయితే వీడియో జర్నలిస్ట్ నరసింహతో ప్రవీణ్ అమ్మ న్యూస్.